నీ జీవితం అనేది కేవలం ఊపిరి పీల్చుకోవడం మాత్రమే కాదు, అది నువ్వు నిర్మించుకోవాల్సిన ఒక మహా సామ్రాజ్యం. ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు, ఒక పెద్ద కోటను కూల్చడానికి వేలమంది సైన్యం అవసరం లేదు. ఆ కోట గోడకున్న ఒక్క చిన్న రంధ్రం చాలు. ఆ రంధ్రం గుండా శత్రువు ప్రవేశించి మొత్తం రాజ్యాన్ని నాశనం చేస్తాడు. ఈరోజు నీ జీవితమనే కోటలో నువ్వు చేస్తున్న ఆ చిన్న తప్పులే రేపు నీ పతనానికి కారణమవుతాయని ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు రాత్రింబవళ్లు కష్టపడి కలలు కంటున్నావు, కాని ఆ కలలను నిజం చేసుకునే క్రమంలో నువ్వు వేస్తున్న పునాది ఎంత బలంగా ఉంది? చాలామంది బయట ప్రపంచానికి తాజ్మహల్లా కనిపించాలని ఆరాటపడతారు. ఖరీదైన బట్టలు, ఆకర్షించే మాటలు, సోషల్ మీడియాలో గొప్పలు, కాని లోపల చూస్తే వాళ్ల ఆత్మవిశ్వాసం పునాదులు పేకమేడల్లా కదులుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకో మిత్రమా, బయట హంగుల కోసం నువ్వు పడే ఆరాటం నీ అంతర్గత శక్తిని తినేస్తుంది. ఒక ఇంటికి రంగులు వేయడం ముఖ్యం కాదు, దాని పునాదిలో రాళ్లు ఎంత బలంగా ఉన్నాయో ముఖ్యం. నీ క్యారెక్టర్ అనే పునాది బలహీనంగా ఉంటే జీవితంలో వచ్చే చిన్న కష్టమనే వర్షానికే నీ బతుకు కుప్పకూలిపోతుంది. అప్పుడు ఏడుస్తూ కూర్చుంటే నీ కన్నీళ్లు తుడవడానికి ఈ సమాజం ముందుకు రాదు సరికదా? నీ పతనాన్ని చూసి చప్పట్లు కొడుతుంది. ఆ వీడియోలో చెప్పిన ఆ వ్యాపారి కథ గుర్తుందా? 100 రూపాయల తాళం కోసం ఆలోచించి 10 రూపాయల నాసిరకం తాళం కొన్నాడు. ఫలితమేమైంది? దొంగ ఒక్క దెబ్బతో లక్షల సంపదను ఎత్తుకుపోయాడు. ఈరోజు నువ్వు కూడా అదే చేస్తున్నావు. నీ జీవితంలో విజయం అనే ఖజానాను కాపాడుకోవడానికి నీకు కావలసింది కఠోర శ్రమ అనే దృఢమైన తాళం. కాని నువ్వు షార్ట్కట్ అనే చౌకబారు తాళాన్ని వాడుతున్నావు. ఈరోజు కష్టపడకుండా రేపు సుఖపడొచ్చు అనే ఆ పిచ్చి భ్రమలో బ్రతుకుతున్నావు. కాని గుర్తుంచుకో, కాలమనే దొంగ పొంచి ఉన్నాడు. నీ యవ్వనం, నీ శక్తి, నీ సమయం అనే సంపదను ఆ కాలం దోచుకుపోయాక నువ్వు మిగిల్చుకున్న ఆ కాస్త బద్ధకం నిన్ను అడుక్కుతినేలా చేస్తుంది. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా గడిచిన ఒక్క క్షణం కూడా వెనక్కిరాదు. చాలామంది చేసే మరో తప్పు వాయిదా వేయడం. ఆ రైతులాగా వర్షం వచ్చాక గట్లు కడదాంలే అని నిద్రపోతున్నావా? సమస్య తలమీదకు వచ్చాక పరిష్కారం వెతికేవాడు నాయకుడు కాదు, వాడు బాధితుడు మాత్రమే. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని నువ్వు వాయిదా వేస్తున్న ప్రతి పని నీ సమాధిమీద నువ్వు వేస్తున్న మట్టిపెల్లలాంటిదే. వరద వచ్చాక అడ్డుకట్ట వెయ్యలేవు, అది నిన్ను ముంచేస్తుంది. ఇప్పుడేలే, ఇప్పుడే కదులు, నీ బద్ధకాన్ని ఈ క్షణమే చంపేయ్, లేకపోతే అది నీ భవిష్యత్తును చంపేస్తుంది. అసలు నీ చుట్టూ ఉన్నవాళ్లను చూసి నువ్వు ఎందుకు మోసపోతున్నావు? నెమలి తన అందాన్ని చూసి మురిసిపోయి కళ్ళు మూసుకుని నాట్యం చేస్తుంటే పక్కనే ఉన్న కాకి దాని ఈకలు పీకేసిందట. ఈ ప్రపంచం కూడా అంతే. నువ్వు నీ విజయాలను, నీ ప్లాన్లను అందరికీ చెప్పుకుంటూ డబ్బా కొట్టుకుంటూ తిరిగితే నీ ఎదుగుదలను చూసి ఓర్వలేనివాళ్లు నీ పక్కనే ఉండి నీ గోతిని తవ్వుతారు. నీ ఆనందం వాళ్ల కళ్లల్లో మంటను పుట్టిస్తుంది. అందుకే సింహంలా మౌనంగా ఉండు. వేటాడేటప్పుడు సింహం గాండ్రించదు, గురిచూసి కొడుతుంది. నీ విజయం శబ్దం చెయ్యాలి కాని నీ ప్రయత్నం కాదు. సమాజం నీ దగ్గర డబ్బు, అధికారం ఉన్నంతవరకే నిన్ను గౌరవిస్తుంది. ఇది చేదు నిజం. నువ్వు ఎంత మంచివాడివనేది ఎవ్వరికీ అనవసరం. నువ్వు ఎంత ఎత్తులో ఉన్నావు అనేదే కొలమానం. జేబులో రూపాయి లేనప్పుడు నిన్ను చూసి మొహం తిప్పుకున్నవాళ్లే రేపు నువ్వు గెలిచి నిలబడితే నీ కాళ్ల దగ్గరకు వస్తారు. అప్పటిదాకా ఈ అవమానాలను, ఈ తిరస్కారాలను ఇంధనంగా మార్చుకో. నీలోని ప్రతి కణాన్ని రగిలించు. నిన్ను నువ్వు ఒక యోధుడిలా తీర్చిదిద్దుకో. నీ గెలుపు ఒక వాటా అయితే దాన్ని కాపాడుకోవడం మరో వాటా. ఒక చిన్న లూప్హోల్, ఒక చిన్న నిర్లక్ష్యం మొత్తం నాశనం చేస్తుంది. అందుకే కళ్ళు తెరువు, నీ బలహీనతలేంటో తెలుసుకో. నీ స్నేహితులుగా నటిస్తున్న శత్రువులెవరో గుర్తించు. నిన్ను నువ్వు మోసం చేసుకోవడం ఆపేయ్. అద్దనలో నీ మొహం చూసుకో. నీ కళ్లల్లో ఆ గెలుపుతాలుకు ఆకలి కనిపిస్తోందా, లేక ఓటమితాలుకు భయం కనిపిస్తోందా? భయం ఉంటే దాన్ని ఇప్పుడే చంపేయ్, లేదంటే ఆ భయమే నిన్ను బానిసను చేస్తుంది. జీవితం నీకు మళ్లీ మళ్లీ అవకాశాలివ్వదు. ఉన్నది ఒక్కటే జీవితం. దాన్ని సాదాసీదాగా గడిపేసి చచ్చిపోతావా, లేక చరిత్రలో నిలిచిపోయేలా బ్రతుకుతావా? నిర్ణయం నీదే. నీ సామ్రాజ్యానికి నువ్వే రాజువి, నువ్వే సైనికుడివి. లే, పోరాడు, గెలువు. మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్లీ కలుద్దాం. జై హింద్.